దయచేసి కూర్చోనండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. హ్యాపీ విమెన్స్ డే. మీకు కూడా అర్థం కాలే. సరే. నా జీవితంలో బాగా ఇన్స్పైర్ చేసిన విమెన్ నా కళ్ళతో నేను చూస్తూ పెరిగింది మా మదర్ శిరోమణమ్మ గారు. సో మదర్ తెరీసా గురించి చదువుకున్నాం, కానీ మదర్ తెరీసాని నేను ఆమెలో చూసా. అది స్పిరిచువల్గా అవనివ్వండి, ఫిజికల్గా అవనివ్వండి. ఫిజికల్గా హెల్ప్, చాలామంది స్పిరిచువల్గా హెల్ప్ చేయడానికి వాక్యం ఇక్కడ నిలబడి బోధించడానికి ఉంటారు, కానీ ఫిజికల్గా చేయి చాచేవాళ్ళు తక్కువగా ఉంటారు. అది కూడా వాళ్ళ సొంత ధనము, వాళ్ళ సొంత బలము, వాళ్ళ సొంత శక్తి, జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మరి చాలామంది మిషనరీస్, ఈరోజు కూడా మన రాజు బ్రదరు మంచి మిషనరీ స్టోరీ మనకు చెప్పారు. సో ఇట్లా లేడీస్ చాలామంది మరి ఇన్స్పిరేషన్గా ఉండడం అనేది మనకి తెలుసు. అయితే నేను లైవ్లో చూసినటువంటి నా మదర్, నేనేమైనా అయ్యున్నాను అంటే అది నా మదర్ని బట్టి, ఆమె ప్రార్థన బట్టి, ఆమె పెంపకాన్ని బట్టి, ఆమె నా కోసం ప్రయాసపడిన ప్రయాసాన్ని బట్టి. సో ఇప్పటికీ ఆమెను చూస్తే చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. మరి అంత బలహీనతలో, వృద్ధాప్యంలో కూడా షీ కాంట్ బీ క్వైట్. ఎంత సహాయం చేస్తారో మనుషులకి, ఎలాగా ఆమె చేస్తారనేది అది వర్ణిస్తే ఒక బుక్ రాయొచ్చు మనం. అలాంటి తల్లి, అలాంటి ప్రార్థనా పరురాలు కూడా. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, ఎప్పుడు చూసినా మోకాళ్ళ మీద ప్రార్థిస్తూనే ఉండేవాళ్ళు. ఇప్పటికీ అట్లానే ఉదయాన్నే లేచి అమ్మ నాన్న ఇద్దరు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఫోన్ చేసి ప్రార్థన చేస్తూ మేము గుర్తొస్తాం, పిల్లలం ఫోన్ చేసి అలా వదిలేస్తారు. అంటే మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి అన్నట్లుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి చేస్తూ ఉంటారు సిస్టర్స్, అట్లా పాల్గొంటూ ఉంటాం. సో అట్లా మంచి తల్లి. అట్లానే లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్లో దీవెనమ్మ గారు ఉండేవాళ్ళు. ఆమె దానేలయ్య గారు వైఫ్, ఆ ఫౌండర్ అనమాట వాళ్ళు. డాడీ అందులోనే ఆల్మోస్ట్ 40 years సేవ చేశారు. అప్పుడు ఆ తల్లిని చూసినప్పుడు నాకు ఆమెలో నచ్చిన విషయం ఏంటి అంటే, ఆమె ఎవరినన్నా కోప్పడాలన్నా ఎంత అంటే, ఆమె ఈ ఇండియాలో మినిస్ట్రీని ఆమె చూస్తూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ సిస్టర్ కమలమ్మ గారు, వాళ్ళిద్దరూ కూడా సేవకులని గద్దించాలన్నా, వాళ్ళు చేసిన తప్పుని సరిచేయాలన్నా, ఎవరన్నా బిలీవర్ని సరిచేయాలంటే వాళ్ళు దగ్గరికి పిలిచి కూర్చోపెట్టుకొని చాలా మెల్లని స్వరంతో చక్కగా బైబిల్లో నుంచి మాటలు ఎత్తి, వాక్యం ఇలా ఉంది, మీరు ఇలా ఉన్నారని విన్నాను తమ్ముడు చెల్లి, అట్లా ఉండొద్దు అని చాలా నెమ్మదిగా కరెక్ట్ చేసేవారు. సో దాని నుండి నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఇట్స్ అంత సక్సెస్ అవ్వలేకపోయాను. మధ్యలో కొంచెము మనం కనిపిస్తాం కదా. సో ఎస్పెషల్లీ నా దగ్గర ఉన్న పిల్లల విషయంలో స్టార్టింగ్లో నేను కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉండేదాన్ని. బట్ దానిని సరిచేసుకోవడానికి ఆమె అంతా ఇప్పటికీ నేను రాలేదు. సో దట్ ఈస్ ఇంకా నాకు మిగిలి ఉన్నది అనమాట టాస్క్, హోంవర్క్. సో ఐ హ్యావ్ టు డూ దాట్. ఆమె ఒక ఇన్స్పిరేషన్. తర్వాత మా నాన్నమ్మ అప్రంజమ్మ మామగారు, మన లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్కి మూలము భూషణం తాతగారి కంటే ఆమె ఒక స్త్రీ. ఆమె దేవుని కనుగొనాలి, దేవుని కొరకు వాక్యంలో ఉన్నట్లుగా బ్రతకాలి అన్న ఒక ఇన్స్పిరేషన్తో ఆమె జాబ్ వదిలేసి తన భర్తను కూడా మోటివేట్ చేసి ముందుకు వచ్చినటువంటి స్త్రీ అన్నమాట. సో ఆమె యొక్క ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసిన దాన్ని బట్టి ఈరోజు లవ్ ఇన్ యాక్షన్ ఫెలోషిప్ ద్వారా అనేక లక్షలాది మంది ప్రజలు లోతైన ఆత్మీయ అనుభవాలు నేర్చుకోవడానికి ఆమె మూల కారణం. ఆమెను నేను చాలా దగ్గరగా ఉండి చూశాను. ఆమెలో నాకు బాగా నచ్చింది, నేర్చుకున్నది వాక్యాన్ని చదవడము. ఆమె వృద్ధురాలై ఉండి కూడా ఆమెకి వణుకు వచ్చేసేది. ఈ బైబిల్ని ఇలా పట్టుకొని ఇలా ఎంత స్పీడ్ వణికేది. ఆ వణుకులో కూడా ఆమె బైబిల్ 60 అధ్యాయాలు 90 అధ్యాయాలు వృద్ధాప్యంలో కూర్చొని
చదువుతూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి ఆమెకి కళ్ళు ఇలా మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది కదా, భూతద్దం ఇలా పట్టుకుంటాం, బైబిల్ని అలా పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఇలా ఇలా ఎలా చదివేవాళ్ళు. సో అవన్నీ నేను క్లోజప్లో ఆమెను చూశాను. అంటే ఆమెకి దేవుని వాక్యం పట్ల ఉన్న తృష్ణ అది నాకు ఆమెలో కనిపించింది. ఆమె దగ్గర నుండి ఆ దినము నుండి ఈ దినమునకు వాక్యాన్ని ఎక్కువగా చదవడం. నాకు వాక్యం అంటే చాలా ప్రియం. నేను బెంగళూరు వచ్చిన కొత్తలో, నేను చాలా చిన్నప్పుడు చాలా వీక్గా ఉండేదాన్ని. బెంగళూరు వచ్చిన కొత్తలో ట్రావెల్ చేయటము అప్పుడే, అంతకుముందు పెద్ద ట్రావెల్ చేసేవాళ్ళం కాదు. నేను బస్సు ఎక్కి అలా పడుకున్నాను అంటే ఇక కడుపులో తిప్పుతూ ఉండేది. అసలు నా బాధ వర్ణనాతీతం. ఇంకా బస్ ఆగిన తర్వాత ఒక 5 నిమిషాలన్నా నేను లెగిసి అలా కూర్చోకపోతే నా కళ్ళు తిరిగి పడిపోతా, అలా ఉండేదాన్ని. అలాంటి సిచ్యువేషన్లో ఆ బస్సు వాళ్ళు సాగర్ గారు వెళ్ళి లగేజ్ అంతా దింపుకుంటే మెల్లగా డియోని తీసుకొని మెల్లగా వచ్చి ఆ డ్రైవర్కి, సారీ అండి నేను త్వరగా లేవలేను అందుకని, వాళ్ళు అరుస్తూ ఉండేవాళ్ళు. అలా వచ్చేదాన్ని. ఈ రోజున నేను ఎలా ఉన్నానంటే, నేను ఎక్కడికి ట్రావెల్ చేసినా బైబిల్ ఓపెన్ చేసుకొని అధ్యాయాలు ట్రావెలింగ్లో చదవగలుగుతున్నా. అది దేవుని యొక్క కృప. ఆ వాక్యం పట్ల మనకు ఆసక్తి ఉన్నప్పుడు అది మనల్ని దేనికైనా ముందుకు తీసుకువెళ్తుంది. అది మా నాన్నమ్మ అప్రంజమ్మ గారి దగ్గర నుంచి నేను అది నేర్చుకున్నాను, వాక్యాన్ని ఎక్కువగా చదవడం. సో ఇట్లా అనేక మంది స్త్రీలు నా జీవితంలో ఉన్నారు. తర్వాత బైబిల్లో మనం చూసినట్లయితే నాకు రెబెక్కా గురించి నేను చిన్న వయసులో కూడా ప్రీచ్ చేస్తూ ఉండేదాన్ని, సండే స్కూల్లో, యూత్ మీటింగ్స్లో, అలానే పెద్దవాళ్ళకు కూడా. అయితే ఆ రెబెక్కా గురించి నాకు చాలా ప్రియంగా ఉండేది. రెబెక్కాలో నాకు నచ్చినటువంటి కోణం ఏంటి అంటే, తను నీళ్ళకని వెళ్ళి నీళ్లు అక్కడ ఎలియాజర్ నీళ్ళు అడిగినప్పుడు తను మరి 10 ఒంటెలకు సరిపడా నీళ్లు చేది పొయ్యాలి బావిలోనికి, లేదా దిగన్న వెళ్ళాలి, తోడన్న పోయాలి. అవి చాలా ఎక్కువ నీళ్లు తాగుతాయి కదా. అంతసేపు ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రాకపోతే తల్లిదండ్రులు ఎంత గడగడలాడిపోతారు కదా. అరే ఏంటి ఇంతసేపు, కాలేజీ నుంచి కొంచెం లేటుగా వస్తేనే ఏంటి పిల్ల రాలేదు అని కంగారు పడే సమాజంలో మనం ఉన్నాము. కానీ ఈ పాప వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ భయపడల. అంటే తన మీద ఎంత నమ్మకము వాళ్ళ తల్లిదండ్రులకు, అన్నకు, వీళ్ళందరికీ ఎంత నమ్మకం ఉంది. అలాంటి నమ్మకత్వము కలిగిన ఒక డాటర్గా, ఒక హస్బెండ్గా, ఒక వైఫ్గా నా హస్బెండ్కి నేను ఉండాలి. ఆ నమ్మకత్వము అనేది చాలా ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్కి. సో ఈవెన్ గాడ్కి మనం అంతే. మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అలాంటి నమ్మకము ఈ దినాలలో నమ్మకత్వం లేదు. దేవుడు మనకు అప్పగిచ్చిన పనిలో కానీ, మన కుటుంబంలో కానీ, మన రెస్పాన్సిబిలిటీస్, మన బాధ్యతలలో మనం అంత నమ్మకంగా ఉండకపోతే అది ఆత్మీయత కాదు. కాబట్టి నమ్మకము అనేది నేను రెబెక్కా దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, నా జీవితంలో సాధకం చేసుకున్నాను. తర్వాత యెఫ్తా కుమార్తెను చూసినప్పుడు ఆమె నాకు చాలా ఇన్స్పిరేషన్. అరే తన తండ్రి నిబంధన చేసుకున్నాడు, కానీ తను ముందుకు వచ్చి, తండ్రి తలడిల్లిపోతున్నా తను ముందుకు వచ్చి తనేమంటదంటే, అరే ఎందుకు నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పి అక్కడ తను సమర్పించేసుకుంటుంది. అబ్బా, ఒక యంగ్ గర్ల్ అయ్యుండి తన ఫ్యూచర్ చాలా ఉంది. అలాంటి ఫ్యూచర్ ఉన్న పిల్ల తనకంటూ ఒక ఓన్ లైఫ్ని గోల్గా పెట్టుకోకుండా, దాని మీద తను ఫోకస్ పెట్టుకోకుండా, నేను నా దేవుని కోసం సాక్రిఫైస్ అయిపోవడానికి నేను సిద్ధపడతాను అని సిద్ధపడి తన జీవితాన్ని సమర్పించుకున్న యెఫ్తా కుమార్తె ఎప్పుడు నాకు తను అలా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఐ హ్యావ్ టు సబ్మిట్ మై సెల్ఫ్ టు గాడ్ సో మచ్. దేవుని కోసం చనిపోవడానికి అయినా నేను సిద్ధపడాలి. కానీ ఏ సిచ్యువేషన్లో కూడా ఒక్క స్టెప్ కూడా దేవుని పనికి కానీ, దేవుని మాటకు కానీ వెనక అడుగు వేయకూడదు అని నేను యెఫ్తా కుమార్తె ఆ సమర్పణ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. అలానే మరియమ్మ, యేసు ప్రభు తల్లి, ఆమె కన్యకగా ఉండి ఎలాగ తన యవ్వనాన్ని కాపాడుకుంది. సో నా కన్యత్వాన్ని ఎప్పుడూ నేను పాడు చేసుకోకూడదు అని చెప్పి నేను
బైబిల్లో ఇంకా చాలా మంది స్త్రీల గురించి ఆమె కన్యక, పురుషునికి కూడా లేదు అని చెప్పి మాట్లాడతారు. ఈవెన్ రెబెకా గురించి ఇలా. సో అలాగా నా కన్యత్వం గురించి నేను బాల్యం నుంచి కూడా నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఎప్పుడూ కూడా ఏ పురుషుడు నన్ను ముట్టకూడదు. ఈవెన్ బస్సులో ట్రావెల్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్లో కూడా నేను యవ్వనంలో ఉన్నప్పుడు మా తండ్రి చెప్తూ ఉండేవాళ్ళు, ఎవ్వరు శరీరము నీకు తాకకూడదు అని చెప్పినప్పుడు, బస్సు రష్గా ఉంటే మనుషులు తోసుకుంటూ వెళ్ళిపోతారు, ఎవరో ఒకళ్ళు నాకు తగులుతారు అని తగలకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకొని, అవసరమైతే బస్సు ఆగి ఇంకొక బస్సు కోసం వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ పురుషుని యొక్క శరీరము నాకు తాకకూడదు అని నన్ను నేను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి మరి బైబిల్లో ఉన్న యేసు ప్రభు తల్లి మరియా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. ఒకసారి నేను ఒక 7th స్టాండర్డ్లో ఉండగా నాకు ట్యూషన్కి, అప్పుడు 7th బోర్డ్ ఎగ్జామ్, ట్యూషన్కి తీసుకెళ్తే ఆ ట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ట్రైనింగ్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు డిగ్రీలు, ఇంజనీరింగ్లు చదివాలా ఉండి, అయితే అందులో నమ్మకస్తులైన వారిని అమ్మ ఏం చేసేవాళ్ళు అంటే, మమ్మల్ని తీసుకురావడానికి, పిక్ చేసుకోవడానికి నైట్ టైము 10 అయిపోతూ ఉండేది. అప్పుడు తీసుకురావడానికి పంపించేవాళ్ళు. అయితే ఒక అన్న నన్ను తీసుకొని వస్తూ, అప్పుడు సైకిల్ మీద వెనకాల ఎక్కేదాన్ని, వెనకాల కూర్చొని ఇస్తే అక్కడ ఒక బడ్డీ కొట్ లాంటిది, తోపుడు బండి లాంటి బండిలో స్వీట్స్ అమ్ముతూ ఉంటే ఆ అన్న ప్రతిరోజు అక్కడ ఆపి నాకు స్వీట్స్ కొనిచ్చేవాడు. స్వీట్స్ కొనిస్తే నేను అనేదాన్ని, అన్న నాకు వద్దు అని చెప్పి, నాకు ఇష్టమైన స్వీట్ అది, బాదుషా లాంటి చిన్నవి ఉండే, అది నాకు ఇష్టమైన స్వీట్. అది అన్నకి తెలుసు నాకు అది ఇష్టమని. సో అన్న నాకు అది కొనిస్తే, నేను ఆ అన్న ఎందుకు కొనిస్తున్నాడో నేను తినకూడదు. ఒక అబ్బాయి కొనిచ్చింది, నేను తినకూడదు, వద్దంటే వినేవాడు కాదు. నేను దాన్ని ఏం చేసేదాన్ని అంటే, పొట్లము న్యూస్ పేపర్లో కట్టేవాళ్ళు, ఆ పొట్లం విప్పి ఒక్కొక్కటి తీసి కింద వదులుతూ ఉండేదాన్ని. ప్రతిరోజు కొనిచ్చేవాడు. ప్రతిరోజు నేను ఆ స్వీట్ని ఇంటికి వచ్చేలోపు కింద పడేసి ఆ పేపర్ని పడేసేదాన్ని. ఆ పేపర్ సౌండ్ వస్తుంటే అన్న అనుకునేవాడు నేను ఆ స్వీట్ని తింటున్నాను అనుకునేవాడు. కానీ అలా కూడా అతను ఏ ఉద్దేశంతో, మేబీ మంచి అన్న, భక్తి గలవాడనే నాతో పంపించారు నన్ను పిక్ చేసుకోవడానికి, అయినా అది కూడా తిని నన్ను ఏ ఉద్దేశం ఉందో నన్ను అపవిత్రపరచుకోకూడదు అని అతను కొనిచ్చిన ప్రతిరోజు, అంటే ఆల్మోస్ట్ 7th స్టాండ్ అయ్యే వరకు కూడా అది ఆయన వచ్చినప్పుడల్లా నేను అది డ్రాప్ చేసేసేదాన్ని, కానీ నేను ఎప్పుడు తినలేదు. అలా నన్ను నేను పరిశుద్ధంగా కాపాడుకోవడానికి నాకు చేతనైనంత వాక్యం ద్వారా, నా తల్లి యొక్క మాటల ద్వారా, వారి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ద్వారా నన్ను కాచుకోవడానికి ప్రభు నాకు కృప చూపించారు. అలా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నాకు ఇక్కడ మరియా చాలా ఇష్టమైనటువంటిది. ఒకసారి ఇంకొక అన్న వస్తూ ఉండేవాళ్ళు. ఈ అన్న అబ్సెంట్ అయితే, అది గుర్తొచ్చింది, అది కూడా చెప్తా. అన్న వచ్చినప్పుడు అన్న ఒకసారి అన్నారు, అమ్మ వెనక టైర్లో గాలి సరిగ్గా లేదు, నువ్వు ముందు కూర్చో అన్నారు. అది కడ్డీ ఉంటుంది కదా, మెన్ సైకిల్. అప్పుడు అన్న చేతులు ఎలా ఉంటాయి, నేను మధ్యలో కూర్చోవాలి. నేను 7th స్టాండర్డ్ కదా, కొంచెం ఎదిగిన పిల్లని. నేను కూర్చోను అన్న అని చెప్తే ఆ అన్న లేదు కూర్చో అని చెప్పారు. కూర్చో అని చెప్పినప్పుడు నేను కూర్చోలేదు, నేను వెనకాలే కూర్చున్నాను, లేదు నేను నడిచొస్తాను, అంతేగాని నేను ముందు కూర్చోను అని చెప్పి నేను ఇంటికి వచ్చాక బాగా ఏడ్చి మమ్మీతో, మమ్మీ ఈ అన్న అస్సలు మంచోడు కాదు, ఈ అన్న నువ్వు ఎప్పుడు పంపించొద్దు, ఈ అన్న నన్ను ఎందుకు మధ్యలో కూర్చోమన్నారు. యాక్చువల్గా అన్న చాలా మంచోడే, కానీ ఆ మాటకి ఎందుకు నన్ను సైకిల్ మీద ముందు కూర్చోమన్నారు అని నేను ఆ అన్నని ఇంకెప్పుడు పంపించొద్దు అని చెప్పి ఏడ్చిన సందర్భాలు. ఇలా మనం ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయిన మన బిడ్డలను అలా పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవడానికి మనము నేర్పించాలి. ఇప్పుడు ఎలా తయారయ్యారు అంటే, ఏం పర్లేదు, బ్రదరు సిస్టరు, లేదు అలాంటి ఉద్దేశాలు ఉండవు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇప్పటికీ కాపాడుకుంటాను నేను, ఈవెన్ వివాహం అయిన తర్వాత కూడా నన్ను నేను, నా రూల్స్ నాకుంటాయి, నా యొక్క సిస్టమ్ నాకుంటుంది, నేను ఎలా ఉండాలో అలానే ఉంటా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను లియో ఎక్కడికంటే అక్కడికి డ్రాప్ చేస్తూ ఉంటాడు. వాడు చిన్న పిల్లోడు, నేను ఎత్తుకొని పెంచాను వాడిని. వాడు 4 years అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నేను అమ్మని, నా కొడుకు అనే చెప్తా. అయినా
అయినా బయలాజికల్ సన్ కాదు కదా, అయినా నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే కనీసం ఇక్కడ నుంచి కొత్తనూరు వెళ్ళాలన్నా ఎవరో ఒక ఆడపిల్లనో లేకపోతే ఒక మగపిల్లను ఎవరో ఒకరిని ఎక్కించుకొని నేను వెళ్తా, కానీ ఒంటరిగా నేను ఎప్పుడు ట్రావెల్ చేయను. ఎందుకు అంటే ఒక దుష్ట మనసులకు రాంగ్గా ఆలోచించే ఆ వికెడ్ ఈవిల్ మైండ్స్కి నేను ఒక వెపన్గా దొరకకూడదు, నేను ఒక ఇదిగా దొరకకూడదు. సో అంతగా నన్ను నేను అన్ని రకాలుగా ఆలోచించుకొని నా జీవితాన్ని నేను విలువగా కాపాడుకోవడానికి, నా కన్యత్వాన్ని, నా పవిత్రతను, నా పరిశుద్ధతను కాపాడుకోవడానికి బైబిల్లో ఉన్న మరియా ఆ పరిశుద్ధతను నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. తర్వాత లుదియా తన హృదయాన్ని తెరిచింది. అంతేకాదు తన ఇంటికి తను మంచి ఊదా రంగు పొడిని అమ్ముతూ మంచి వ్యాపారము, బిజినెస్ విమెన్, అంత మంచి వ్యాపారం. అది అప్పట్లో చిల్లర మనుషులు కొనగలిగే ఆ పొడి కాదు, అది చాలా రిచ్ కింగ్స్ మాత్రమే వాడగలిగినటువంటి కలర్ అనమాట, ఊదా రంగు. అలాంటి మంచి బిజినెస్ చేస్తున్న ఈ విమెన్ తన హృదయాన్ని తెరిచింది. అంతేకాదు శిష్యులు ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినా తను మొత్తం క్లోజ్ చేసి వాళ్ళకి పరిచర్య చేస్తూ, వాళ్ళకి వంట చేసి పెట్టి, వాళ్ళ గృహాన్ని తెరిచి వాళ్ళతో పాటు మినిస్ట్రీకి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేసేది. సో నేను కూడా నా గృహాన్ని ఎప్పుడు అనేకులకు తెరవడానికి రీజన్ లుదియా. ఆ లుదియాని చూసినప్పుడు నా ఇంటి తలుపులు ఎప్పుడు ముయ్యబడవు, ఎవరికి ముయ్యబడవు, అందరికీ తెరిచే ఉంటాయి. కాబట్టి అది నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను. అట్లానే మరి తను పరిచర్య చేయడానికి కూడా తన బిజినెస్ తనకి ఏదున్నా మూసేసి వదిలేసి వెళ్ళిపోవాలి. మీకు తెలుసు, నేను లాస్ట్ 2 weeks లేను, 20th ఇక్కడ నుండి వెళ్ళాను. మరి ఫ్రైడే నైట్ నేను ఇక్కడికి వచ్చాను. సో కాబట్టి ఆ 15 days నేను చాలా తెలంగాణ ప్రాంతంలో చిన్న విలేజెస్లో వేడి ప్రాంతంలో అసలు ఎలా అంటే సొక్కిపోయిన స్థితిలో లాస్ట్కి నేను ఎలా అంటే ఇక వాక్యం చెప్తూ నేను నిలబడి చెప్పలేక ఇలా నడుము మీద చెయ్యి పట్టుకొని నడడానికి నా చేతిని సపోర్ట్ చేస్తూ అలా ప్రీచ్ చేసుకుంటూ నేను వచ్చాను. ఇవంతా అంత దేవుని పనికి, నాకు స్కూల్ ఉంది, అడ్మిషన్స్ టైం, ఐ కెన్ వర్క్ ఆన్ స్కూల్, కానీ అవి కాదు ఇంపార్టెంట్. ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నేను పరిగెత్తాలి అనే తృష్ణను నేను లుదియా దగ్గర నుంచి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లుదియా నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలానే మగ్దలేని మరియాని మనం చూసినట్లయితే ఆమె 7 దెయ్యాలు పట్టినటువంటిది, కానీ ప్రభు యొక్క రిజరక్షన్ని ఫస్ట్ చూచినటువంటి స్త్రీ. అంత భయంకరమైనటువంటి ఆమెకు ఆ ధన్యత ప్రభువు ఇచ్చారు. కాబట్టి ఎంత ఘోర పాపినైనా కానీ దేవుడు ఏం చేస్తాడంటే వదిలిపెట్టాడు. అసలు ఫస్ట్ న్యూ క్రియేషన్, న్యూ రిజరక్షన్ అంటే ఆ నూతనత్వం, ఆ పునరుద్ధానాన్ని చూడగలిగిన భాగ్యాన్ని ఆమెకు ప్రభువు ఇచ్చారు. సో ఇలా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఎంతోమంది ఇన్స్పిరేషన్. బట్ వీళ్ళు నేను ఒక రూపాన్ని తీర్చిదిద్దుకోవడానికి ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఈ స్త్రీలు అనేవాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అలానే మీకు కూడా అనేక మంది ఇన్స్పిరేషన్గా ఉండి ఉంటారు. అది ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే మనము వాళ్ళలాగా మారిపోవాలి. ఏదో అవి చదివేసుకొని అవి విన్నప్పుడు మనము దాన్ని స్టడీ చేసినప్పుడు ఇలా ఉండాలి అని అలా అనుకొని మళ్ళీ ఫెయిల్ అయిపోయే స్టేజ్లో ఉండకూడదు. సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిని వాళ్ళ యొక్క గుణ లక్షణాలు మన జీవితంలో అలాగా నెరవేరు వరకు కూడా యూ హ్యావ్ టు వర్క్ ఆన్. పడిపోయావా లెగు, మళ్ళీ పడిపోయావా మళ్ళీ లెగు, మళ్ళీ పడిపోయావా మళ్ళీ లెగు. అంతేగాని నువ్వు పడిపోతున్నాను కదా అని చెప్పేసి డోంట్ గివ్ అప్. మీ లైఫ్లో ఎప్పుడు కూడా గివ్ అప్ అనేది చేయొద్దు. ఎందుకంటే అపవాది ఇప్పుడే కాదండి, ఇప్పుడు నేను నా స్టేజ్లో కూడా ఇప్పటికీ నన్ను పడేయడానికి,
ఇప్పటికీ నన్ను ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటిలోంచి ప్రక్కకు లాగడానికి అపవాది తన వంతు తను ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ప్రార్థన ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము చేయలేనివన్నీ చేసి పెట్టడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు, అండ్ పరిశుద్ధాత్మను అడుగు, అయ్యో నాకు నీ సహాయాన్ని ఇచ్చారు కదా, నా వల్ల అవ్వడం లేదు, ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నాకు సహాయం చేస్తావా అని పరిశుద్ధాత్మను అడిగినట్లయితే మీరు చేయలేనివన్నీ చేసి పెట్టడానికి, మీరు రీచ్ అవ్వని హైట్స్ని రీచ్ అవ్వడానికి, ఆ పరిశుద్ధతను రీచ్ అవ్వడానికి, ఆ మినిస్ట్రీని రీచ్ అవ్వడానికి పరిశుద్ధాత్మ మనకి సహాయాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ మనకి రియల్ లైఫ్స్ మనకి బైబిల్లో అనేకమైన ఉన్నవి. మరి మీ ముందు మీకు కూడా అనేక మంది లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతూ ఉండుంటారు. ఏదో అసూయతోనో లేకపోతే తోటి స్త్రీ కదా అని చెప్పేసి, జనరల్గా స్త్రీలకి కుళ్ళు ఎక్కువ ఉంటుంది, అసూయ ఎక్కువ ఉంటుంది. ఒక స్త్రీ ముందుకు వెళ్తుంటే వాళ్ళని ఏదో రకంగా అణచాలని చూస్తారు, కానీ వాళ్ళలో ఉన్న ఆ మంచితనాన్ని వాళ్ళు పొందుకొని, అది కూడా నేను పొందుకోవాలి అనుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అరుదుగా కనపడుతుంది స్త్రీలలో. దయచేసి అలాంటి వారుగా మీరైతే ఉండొద్దని నా యొక్క మనవి. మీలో ఎవరైనా సరే వారిలో ఒక మంచి లక్షణం కనపడినప్పుడు యు జస్ట్ సే, నీలో ఇది నేర్చుకున్నాను, నీలో నుండి నాకు ఇది నచ్చింది, ఐఎమ్ ప్రాక్టీసింగ్ అని చెప్పండి. ఒక్కొక్కసారి చిన్న పిల్లల నుంచి కూడా మనం నేర్చుకుంటాము. సో యూ కెన్ సే, నీలో నాకు ఇది నచ్చింది అని చెప్పడానికి మనం వెనకంజ వేయక్కర్లేదు, అసూయ పడక్కర్లేదు, వారిని క్రిందకు లాగక్కర్లేదు. కానీ వారిని కిందకు లాగడం కంటే మీరు పైకి ఎక్కండి. ఒక పర్సన్ ఇక్కడున్న వ్యక్తిని కిందకి లాగడానికి ప్రయత్నించిన వాళ్ళు పైకి ఎక్కగలరా? వాళ్ళ జీవితం అంతా వాళ్ళకంతే కిందే ఉంటుంది, లాగుతూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ అర్థమై ఉంటుంది కదా. ఒక పర్సన్ పైన ఉన్నాడు, కాలు పట్టుకొని కిందకి లాగుతున్నావు. కిందకి లాగుతూ ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎప్పుడు నీకంటే పైన ఉంటాడు, నువ్వే కింద ఉంటావు. దానికి బదులు నువ్వేం చేయాలంటే, నువ్వు పైకి ఎక్కడానికి ట్రై చేస్తే నువ్వు తనకంటే పైకి ఎక్కగలుగుతావు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక పర్సన్ని కిందకి లాగాలి అని ఎప్పుడు ప్రయత్నించకండి. ఒక పర్సన్ని చూసినప్పుడు అరే ఎంత ఎక్కారు, నేను ఎంతకంటే ఎక్కువ ఎక్కాలి అనే దృక్పథంతో మీరు వర్కౌట్ చేస్తే, వాళ్ళని కిందకి లాగడం మానేసి మీరు ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు మీరు పైకి ఎక్కగలుగుతారు. అందుకనే అసూయ కలిగిన స్వభావము అది చాలా భయంకరమైన స్వభావము. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం సౌలుని, దావీదుని చూసినట్లయితే, దావీదును తరుముతూ ఉన్నాడు, దావీదుని కిందకి లాగాలి అనుకున్నాడు, దావీదుని హతమార్చాలి అనుకున్నాడు. అందుకని ఒక చక్కని వాక్యం ఉంటుంది, సౌలు అంతకంతకు క్షీణించెను, దావీదు అంతకంతకు అభివృద్ధి చెందాను. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఎవరిని కిందకి లాగాలి అని మీరు అనుకోవద్దు. సడన్గా వచ్చేసేది అసూయ వస్తుంది. అసూయ వల్ల మనుషుల్ని కిందకి లాగుతూ ఉంటాము. సరే, దేవుని వాక్యములో విమెన్, అసలు విమెన్ అంటే ఏంటి, ఎక్కడ విమెన్ చరిత్ర స్టార్ట్ అయ్యింది, ఎక్కడ స్టార్ట్ అయ్యింది మీ అందరికీ తెలుసు. చెప్పండి, ఎక్కడ స్టార్ట్ అయ్యింది? దేవుడు ఒక విమెన్ని క్రియేట్ చేశారు. ఎవరి కోసం క్రియేట్ చేశారు? ఒక మ్యాన్ కోసం క్రియేట్ చేశారు కదా. ఎక్కడుంది చూడండి, జెనసిస్ 2:18 ఉన్నట్టు ఉంటుంది చూడండి. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు. ఇక్కడ సాటి అయిన సహాయము ఇక్కడ మొదలయ్యింది. దేవుడు ఆలోచించాడు. ముందు ఆదామును తయారు చేసి ఒంటరిగా వదిలేశాడు. వదిలేసిన తర్వాత దేవునికి ఏమనిపించిందంటే ఒంటరిగా ఉండడము మంచిది కాదు. అంతకుముందు అంత క్రియేషన్లో మనం చూస్తే ఆయన చేసిన ఇట్స్ గుడ్ 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 అనుకుంటా వచ్చారు. కానీ ఇక్కడ నరుడిని ఒంటరిగా చేసి వదిలేసిన తర్వాత ఆయనకి ఏమనిపించింది అంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అనిపించి తను ఏం చేశాడంటే, సరే ఒక విమెన్ని క్రియేట్ చేయాలి అనుకున్నారు. ఎక్కడి నుండి తీశారు? మట్టి నుండి తీసి నరుణ్ణి సృజించారు. మరలా అవ్వమ్మను కూడా ఒక మట్టి నుండి తయారు చేసి ఆయన సృజించవచ్చు కదా. బట్ హీ డిడ్ నాట్ డూ ఇట్. ఆయన ఏం చేశారంటే, ఎందుకంటే మన స్వభావం తెలుసు,
ఇప్పటికే పురుషులు స్త్రీలను ఏం చేస్తారంటే కాస్త పక్కన పెడతారు. ఓకే, భక్తిలో కూడా ఆ యొక్క ఆధిపత్యం చూపిస్తారు. భక్తి చేసే వాళ్ళు కూడా స్త్రీలని చాలా లోగా చూస్తారు. వాళ్ళు ఎందుకు పనికిరాని వారు అంటారు, వాళ్ళు బలహీనులు అంటారు. అలాంటి వాక్యాలు వెతుక్కుంటారు, అలాంటి వాక్యాలను ఎత్తి చూపించి మాట్లాడతారు. కానీ వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఇలా మాట్లాడతారు. నాకు అనిపిస్తుంది ఇలా మాట్లాడతారు, ఎలాగో నరుని యొక్క మనసు ఎలాంటిదే, అందుకని మట్టిలో నుండి ఇంకో బొమ్మ చేస్తే ఈ మట్టి వేరు ఆ మట్టి వేరు అని అంటారేమో అని ఆయన ఏం చేశారంటే నరునికి గాఢ నిద్రను కలుగ చేసి ఆ పక్కటెముకలో ఫస్ట్ సర్జరీ చేశారనమాట. చేసి ఒక పక్కటెముకను తీసి ఆ పక్కటెముకలో నుండి ఒక స్త్రీని నిర్మించడము అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ద ఉమెన్ ఇస్ క్రియేటెడ్ ఫర్ మ్యాన్. ఎందుకు క్రియేట్ చేయబడింది, అలోన్గా ఉండడము మంచిది కాదు అని అక్కడ ఆయన మరి ఒక స్త్రీని నిర్మించడం జరిగింది. అయితే ఎందుకు నిర్మించారు అంటే దాని కింద మీరు చదివారు, ఎందుకు సాటి అయిన సహాయము, భర్తకు సాటి అయిన సహాయము కాదు, సాటి అయిన సహాయము అంటే ఆ ఎముకలో నుండి తీయబడింది, లోపల నుంచి తీయబడింది. లోపల నుంచి తీయబడడంలో ఉన్న అర్థం ఏమిటి అంటే ఆ భర్త లోపల ఉన్న థాట్స్, భర్త ఆలోచనలు, భర్త భక్తి, భర్తకు ఉన్నటువంటి ఉత్తమమైన గుణలక్షణాలన్నీ కూడా భార్యతో షేర్ చేసుకొని భార్య సహాయకురాలుగా ఉండి ఇద్దరూ కలిసి ఒక మాట మీద ఉండాలి, ఒక ఆత్మ చేత గైడ్ చేయబడాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నార్త్ పోల్ సౌత్ పోల్ లాగానే ఉంటారు. ఓకే, అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు ఉంటారు. వాళ్ళ పెంపకం వేరు, వీళ్ళ పెంపకం వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. ఇలా రకరకాలుగా ఇద్దరు కలవడం అనేది జరగట్లేదు. సరే, లోకములో జరగట్లేదు, బానే ఉంది. మరి రక్షించబడిన నీవు క్రీస్తు రక్తములో కడగబడినాను అని చెప్పుకుంటున్నా నేను కూడా ఎందుకు కంప్లీట్గా ఐక్యము కాలేకపోతూ ఉన్నాము? ఈజ్ ఇట్ రైట్? అది మీకు ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న. ఈజ్ ఇట్ రైట్? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా థింక్ చేశారా? ఎందుకు వన్నెస్లోకి రాలేకపోతూ ఉన్నాము? ఒక ఆలోచనలోకి రాలేకపోతున్నాము. నీ భర్త ఆలోచనకు నువ్వెందుకు ఏకీభవించలేకపోతున్నావు? ఒకవేళ నీ ఆలోచనకు నీ భర్త ఎందుకు ఏకీభవించలేకపోతున్నారు? మొన్న మనకి ఫ్యామిలీ గెట్ టుగెదర్ జరిగినప్పుడు సాగర్ అన్న చెప్పారు, రూతు కొన్ని విషయాలు ఇలా చేస్తే బాగుంటుంది అని అంటూ ఉంటుంది, కానీ అది నేను విని తను ఏది స్పిరిచువల్ వేస్లో చెప్పిందా అంటే ఓకే నేను వింటాను. ఫిజికల్ థింగ్స్, ఎర్త్లీ థింగ్స్ చెప్పింది అంటే ఎస్, నాకంటే ఆయన అందులో చాలా ఉన్నతంగా ఉన్నారు కాబట్టి హీ టేక్స్ హిస్ డెసిషన్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిస్ డెసిషన్. ఈరోజు కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది, ఏదో ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూలో తను విక్టిమ్గా ఉంది. అలాంటప్పుడు నేను పిలిచి నేను తనతో కొంతసేపు మాట్లాడాను. సో వితౌట్ సాగర్ సార్ మేము ట్రై చేసాము, సాగర్ అన్న లేకుండా దాన్ని సాల్వ్ చేయడానికి. మ్యాక్సిమం సాల్వ్ అయినట్లుగా ఉంది, అయిపోయింది కదా అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం రైజ్ అయింది. అప్పుడు నేను చెప్పాను, పాప ఈ విషయంలో నాకంటే అన్న మీ సార్ చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తారు కాబట్టి మనము తర్వాత ఈ విషయాన్ని ఆయన చేతికి అప్పగిద్దాం. సో వీ షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్. ఎవరు ఏ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు అన్నప్పుడు నీ భర్త ఏ విషయంలో డెసిషన్ తీసుకుంటారో ఆ విషయాల్లో తనకి వదిలేసి, అలానే నీ వైఫ్ ఏ విషయంలో హెల్దీగా డెసిషన్స్ తీసుకోగలరో ఆ విషయాన్ని వాళ్ళకు వదిలేసి ఇద్దరు కలిసి పరస్పరం ఒకే ఆలోచన మీద ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఏమైనా ఇష్యూస్ వస్తాయా అండి? ఏ ఇష్యూస్ రావు. ఎందుకంటే ఇద్దరు కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు, ఇద్దరు కలిసి డెసిషన్స్ తీసుకున్నప్పుడు, ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకున్నప్పుడు, ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ
చాలా హెల్దీగా ఉంటది. కాబట్టి దేవుడు మరి ఒక స్త్రీని పురుషుని వాళ్ళిద్దరిని మేల్ అండ్ ఫీమేల్ అవి వేరుగా కనిపిస్తూ ఉన్నట్లుగా ఉన్నాయి, కానీ ఆ రెండు ఒకటే. ఆ రెండు కలిపినప్పుడే వన్ అవుతుంది అని దేవుడు మాట్లాడాడు. అందుకని నరుడు ఒంటరిగా అంటే ఒక మేల్ గా ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆ మేల్ కి ఫీమేల్ ని కలిపినప్పుడే అది కంప్లీట్ అవుతుంది, అది వన్ అవుతుంది అని దేవునికి తెలుసు. కాబట్టి అలా చేశారు. ఇప్పుడు కొన్ని చెట్లు ఉంటాయి, గుమ్మడి చెట్టు, సొర చెట్టు ఇట్లాంటివి ఉన్నాయంటే వాటికి ఎలా ఉంటాయి అంటే ఒక క్రీపర్లోనే మేల్ ఫ్లవర్ ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది. ఆ రెండు కలిపినప్పుడు అందులో నుంచి ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట. కానీ కొన్ని ఉంటాయి, పపాయ ట్రీస్ ఉంటాయి, ఆ చెట్లు ఏమవుతాయి అంటే మేల్ వేరు ఉంటుంది, ఫీమేల్ వేరు ఉంటుంది. తాటి చెట్లు ఉంటాయి, మేల్ వేరు చెట్టు ఉంటుంది, ఫీమేల్ చెట్టు వేరుంటుంది. అట్లా కొన్ని చెట్లు మేల్ వేరుగా ఫీమేల్ వేరుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ కొన్ని అయితే మేల్ ఫీమేల్ కలిపి ఒక దానిలోనే ఉంటాయి. సో మనం ఒక వైన్గా, ఒక క్రీపర్గా అందులోనే మేల్ని అందులోనే ఫీమేల్ని క్రియేట్ చేసి రెండింటినీ కలిపి ఒకదానిలోనే పొందుపరిచారు మన దేవుడు. కాబట్టి వీఆర్ వన్ అనే అండర్స్టాండింగ్లోకి అట్లీస్ట్ క్రీస్తు రక్తములో కడగబడిన మనమన్నా రాకోకపోతే, బావి ఎంత మంచి మాటలు దేవుడు మాట్లాడుతుంటే విను. ఓకే, సో కాబట్టి ఆ మేల్ ఫీమేల్ అనే దాన్ని ఒకటిగానే దేవుడు చేశారు. కాబట్టి మనము సపరేట్ కాదు అనే అండర్స్టాండింగ్లోకి క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు ఇప్పటికైనా వస్తారా? మీ భార్యలను తక్కువ చూడడం మానేస్తారా? మీ భర్తలను తక్కువ చూడడం మానేస్తారా? డామినేట్ చేయడం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే విమెన్ డామినేటింగ్ మెన్ అన్నమాట. అది వాక్యానికి చాలా విరుద్ధం. నువ్వు విమెన్ మెన్ని డామినేట్ చేయకూడదు, అలానే మెన్ కూడా విమెన్ ఏం చేయకూడదు, డామినేట్ చేయకూడదు. రెండు ఒకటిగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి మీరు ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఏదైతే ల్యాకింగ్గా ఉందో, ఏదైతే నెసెసరీయో, ఏదైతే అక్కడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అంటే రెండోది ఏదో ల్యాకింగ్ ఉంది, అది యాడ్ చేయాలి. ఆ ల్యాకింగ్ని గాడ్ యాజ్ ఎ విమెన్గా ఒక మెన్కి యాడ్ చేశారు. కాబట్టి దీన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. అలానే విమెన్ని చూడండి, 1 కొరింథీ 11:11 ఒకసారి చూస్తారా? 1 కొరింథీ 11:11. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎంత చక్కగా రాశారు. ఏమని రాశారు అక్కడ? ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుడి నుండే కలిగింది. స్త్రీ పురుషుడి నుండి ఎలాగో కలిగేనో అలాగే పురుషుడు కూడా స్త్రీ మూలముగా కలిగెను. ఈ మాటలు మనము తీసుకోము. మనం ఏమంటామంటే పురుషుడి నుండే స్త్రీ పుట్టింది అని మాట్లాడతాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? స్త్రీ పురుషుడి నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. ఓకే, రెండింటిని మిక్స్ చేశారు అక్కడ. ఓకే, ఇది విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. చదువు నాన్న. సరే, కాబట్టి స్త్రీకి వేరుగా పురుషుడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయంలో మనం కొన్నిసార్లు ఏకీభవించలేకపోతూ ఉంటాము మరి మన యొక్క అహంకారముతో. కాబట్టి అలాంటి వాటికి మనము దేవుని రక్తములో కడగబడిన మనము మరి దేవుని వాక్యాన్ని మనకి ఆధారముగా చేసుకున్నటువంటి మనము స్త్రీ పురుషుడు ఒకటే అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి పరస్పరము అనేది
రెసిప్రోకల్, ఒకరికి ఒకరము అంతే. ఒకరు లేకుండా ఒకరు లేరు, ఒకరు లేకుండా ఇంకొకరు లేరు. ఒక్కొక్కసారి జాబ్ చేసేటప్పుడు వస్తుంది, ఇది నా డబ్బులు, నేను ఎంత సంపాదిస్తున్నా, ఇది నీ డబ్బులు, నువ్వెంత సంపాదిస్తున్నావు, లేకపోతే నువ్వేమీ సంపాదించట్లేదు, నువ్వేమీ తీసుకురావట్లేదు, నువ్వేమీ చేయట్లేదు, నేను సంపాదించింది తింటున్నావు నువ్వు అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు భక్తి కలిగిన వాళ్ళు కూడా, దేవుని బిడ్డలుగా ఉన్నవారు కూడా. అది చాలా తప్పు. అర్థమవుతుందా? ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి, బట్ ఎట్ ద సేమ్ టైం వేరు అనేది నాదిది, నీదిది, నాదింత, నీదింత అనే విషయాలలో మనీ పరంగా మనము అలాంటి వైఫ్స్ని, లేకపోతే కొంతమంది వైఫ్స్ సంపాదిస్తే హస్బెండ్స్ని అలా చూస్తూ ఉంటారు. అది చాలా తప్పు. మనల్ని పరస్పరము ఒకరిగా చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరిచారు. అలానే 1 పేతురు 3:7 కూడా ఒకసారి చూస్తారా? 1 పేతురు 3:7, అటువలే పురుషులారా అమ్మా జీవమను కృపావరములో నీ భార్యలు మీతో ఏమై ఉన్నారు? పాలివారై ఉన్నారు. నీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని నీ భార్యని ఏం చేయాలి? అబ్బబ్బబ్బా, భార్యను సన్మానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? భార్యను సన్మానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే, వారిని సన్మానించాలి అని దేవుని వాక్యము చెప్తుంది. మరి ఈరోజు విమెన్స్ డే, మరి పురుషులు ఏమన్నా సన్మానిస్తారేమో మీ వైఫ్స్ని ఒకసారి చూసుకోనండి. కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతావా తల్లి? అటువలే పురుషులారా జీవమను కృపావరములో, జీవము అను కృపావరములో, దేవుడు ఇచ్చే కృపావరములో, అది జీవమను కృపావరములో మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఆనర్ చేయడం నేర్చుకోండి మీ వైఫ్స్ని. అర్థమైందా? ఆనర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది హస్బెండ్ వైఫ్ని ఆనర్ చేసేటప్పుడు, అప్రిషియేట్ చేసేటప్పుడు వాళ్ళు అనుకుంటారు, అమ్మో నేను అప్రిషియేట్ చేస్తే వీళ్ళు నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటారు, వీళ్ళు నా మాట వినరు, వీళ్ళని అప్రిషియేట్ చేయకూడదు అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? సన్మానించుము అని చెప్తూ ఉంది. తర్వాత మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు, దానికంటే ముందు పాలివారై ఉన్నారు. అది ఫస్ట్ పాయింట్, పాలివారై ఉన్నారు. ఓకే, హెయిర్స్ టుగెదర్. ఓకే, మీలో మీకున్నదంతా వారిది, వారికి ఉన్నదంతా మీది, ఇద్దరు కలిపితే ఒకటి. కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన పాయింట్కి మనం పాలివారై ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. రెండో పాయింట్ ఎక్కడికి వస్తే సన్మానించాలి. ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడము, వారు చేసిన దానిని అరే ఆ సన్మానానికి పాత్రురాలు అనుకోవాలి. అలానే మీరు కూడా మీ భర్తల్ని ఆనర్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మన ప్రార్థనలకు, ఇక్కడ ఏంటండి ప్రార్థనలకు అభ్యంతరం ఎందుకు ఇస్తారు వైఫ్స్? మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? ఎందుకు మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయమంటున్నారు? ఎందుకు జ్ఞానం కావాలి? ఎందుకంటే ఈ పైన చెప్పారు కదా, అభ్యంతరం కలగకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళని సన్మానించు. అప్పుడు వాళ్ళు నీకు అభ్యంతరంగా ఉండరు. నువ్వు గనక వాళ్ళని సన్మానించకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా బలహీనం అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే నీ గురించి వాళ్ళు చాలా వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. లేకపోతే ఇంత చేసినా చూడు నా భర్తకి కొంచెం కూడా కృతజ్ఞత లేదు అనుకోవచ్చు. అప్పుడు నీతో వారు ఏకీభవించలేకపోవచ్చు. నువ్వు ఏకీభవించినప్పుడు, నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ మనస్సులో వాళ్ళని క్షమించలేని స్థితి నీకు అభ్యంతరం అయిపోతుంది. వారిని ఆనర్ చేయలేని స్థితి నీకు అభ్యంతరం అయిపోతుంది. కాబట్టి వారు నీకు అభ్యంతరం అవ్వకూడదు అంటే వారు అభ్యంతరంగా ఉండకుండా ఉండడాన్ని కూడా నువ్వే కాపాడుకోవాలి. కాబట్టి మీరు
మీ భార్యలైనటువంటి వారి విషయంలో వారు బలహీనులు అంటే ఏంటంటే, అరే కొంచెం పొగిడితే చాలు బలవంతులు అవుతారు. కాబట్టి నీ ఆనర్ చేయకపోతే వాళ్ళు బలహీనులు అవుతారని, నువ్వు ఆనర్ చేస్తే వాళ్ళు బలవంతులు అవుతారని, వాళ్ళు బలవంతులైనప్పుడు నీకు సపోర్టివ్గా ఉంటారని, నీలో పాలిభాగస్తులైనప్పుడు నువ్వు ప్రార్థన ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకనే వారు నీ జీవితంలో అభ్యంతరం కాకుండా చక్కగా మీ భార్యల్ని అప్పుడప్పుడు పొగుడుతూ ఉండండి. ఎప్పుడూ పొగుడుతూ ఉండండి, అప్పుడప్పుడు కాదు. అది దేవుని యొక్క వాక్యము ఆనర్ చేయమని చెప్పారు కాబట్టి అది నేను చెప్పట్లేదు. సరే, మీరు చేస్తారా? అది మీ ప్రార్థనలకు అభ్యంతరం కాకుండా ఉంటుంది. మీరు చెయ్యరా? అది మీ ప్రార్థనలకే మీకు అభ్యంతరం. వారిని బట్టి నువ్వు పరలోకానికి వెళ్ళకుండా ఉంటావేమో చూసుకో. అందుకనే వాళ్ళ అభ్యంతరం కాకుండా ఉండాలి అంటే యు డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. అలానే రోల్ ఆఫ్ ఉమెన్ ఏంటి, ఓకే, అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చెప్పుకున్నాము, ఆమెని దేవుడు చేసిందే సాటి అయినా సహాయముగా. సో సపోర్ట్గా దేవుడు ఒక స్త్రీని నిర్మించారు. అయితే అది ప్రోవర్బ్స్ 12:4లో చూద్దాం. జెనసిస్ 2:18 ఆల్రెడీ చదివేశాం కాబట్టి ప్రోవర్బ్స్ 12:4 ఒకసారి చూద్దాం. నా టైం అయిపోయింది, క్విక్గా నేను ముగిస్తాను. చూడండి, ఏంటంట, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. మీరు యోగ్యంగా బ్రతకండి, అప్పుడు మీరు అవగాహన చేసుకోనండి, ఆమె మీకు కిరీటం. మీకు ఏదైనా కిరీటం ఉంది అంటే మీ ఆస్తో అంతస్తో మీ డబ్బో మీ పొలాలో లేకపోతే ఇంకా ఏదేదో మీ కిరీటం అనుకుంటున్నారు ఈ దినాలలో. ఏది మీ కిరీటం కాదండి. మీ కిరీటం ఎవరు అంటే యోగ్యురాలైనటువంటి భార్య. ఓకే, అలాంటి భార్యగా మీ భర్తలైనటువంటి వారు మీ భార్యలని ఆనర్ చేస్తూ వాళ్ళని మీకు కిరీటముగా తయారు చేసుకోవాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీ మనకే ఉంది. కాబట్టి విమెన్ యొక్క రోల్ ఏంటి అంటే సపోర్ట్గా ఉండాలి. మీరు కూడా భర్తలను అర్థం చేసుకోనండి. చాలామంది స్త్రీలకు అనుమానాలు ఎక్కువ ఉంటాయి. ఈ అనుమానాలతో ఇంట్లో పెద్ద అనుమానమే పెనుభూతం అంటారు. ఈ పెనుభూతాలతో భార్యాభర్తల మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని చాలా వీక్ చేసేసుకుంటూ ఉంటారు. కంప్లీట్గా ట్రస్ట్ చేయండి. మీరు కూడా ట్రస్ట్గా ఉండేలాగా బిహేవ్ చేయండి. కలిసి మీరు ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండండి. అలానే ఎన్రిచెస్ ఉమెన్ ఏం చేస్తుందంటే ప్రోవర్బ్స్ 31:11లో తనకి తన లాభ ప్రాప్తికి వెలితి లేకుండా విమెన్ ఆల్సో సపోర్ట్స్. విమెన్ ఏం చేయాలంటే అసలు ఏమి వెలితి లేకుండా లాభ ప్రాప్తికి సహాయపడే వ్యక్తిగా తనను ఒక రిచ్గా చేయడానికి నీ వంతు నువ్వు కూడా సహాయం చేయాలి. కాబట్టి సపోర్ట్ చేస్తుంది విమెన్, అలానే ఎన్రిచ్ చేస్తుంది, అలానే బ్రింగ్స్ జాయ్. థర్డ్గా చూస్తే బ్రింగ్స్ జాయ్, అది జెనసిస్ 2:23లో ఉంటుంది. అలానే నేను ఇందాక చెప్పాను కదా ఆనర్ చేయాలి, వైఫ్ని పొగడాలి అని. సాంగ్స్ ఆఫ్ సాల్మన్లో చూసినట్లయితే హౌ ద విమెన్ బ్రింగ్స్ జాయ్ టు ద హస్బెండ్, లేకపోతే లవర్కి ఎలాంటి హ్యాపీనెస్ తీసుకొచ్చింది అనేది సాంగ్స్ ఆఫ్ సాల్మన్ 4 చాప్టర్ మొత్తం 1 to 15 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది మీరు మీ హస్బెండ్స్తో చదివించుకోండి. అర్థమైందా? ఇక్కడ అవదలే కానీ మీరు ఏం చేస్తారంటే మీ హస్బెండ్స్తో అది చదివించుకోండి. మీరు కూడా ఆనర్ చేయాలి. అది బ్యూటిఫుల్ సామ్ లాగా ఉంటుంది, అది ఒక కీర్తన లాగా ఉంటుంది. ఒక ప్రియురాలుని పొగుడుతూ మాట్లాడినటువంటి మాటలు అనమాట. హరే ప్రియుడే ప్రియురాలుని, యేసు ప్రభువే తన సంఘాన్ని అంతగా పొగుడుతూ ఉన్నాడు. నీ వైఫ్ అంటే ఒక సంఘము, నీవు ఒక క్రీస్తు ఆ యొక్క ప్లేస్లో ఉన్నావు. సో దానిని నీవు నీ ప్రియురాలికి డెడికేట్ చేయాలి. నీ ప్రియురాలతో నువ్వు మాట్లాడాలి, నీ ప్రియురాల్ని నువ్వు పొగడాలి. అరే మరి ప్రభువే ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మనము చేయడానికి ఎందుకు సిగ్గుపడుతూ ఉన్నాము అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే అది మనకే అర్థమవుతుంది. కాబట్టి విమెన్ బ్రింగ్స్ జాయ్, మీరు జాయ్ తీసుకురావాలి. మీరు కూడా ఒక దెయ్యాలలాగా ప్రవర్తించకూడదు. అర్థమైందా? మీ మాటలు కరుకుగా ఉండకూడదు, మీరు విసిగించకూడదు, మీరు ఊరికే సాధించకూడదు. మీరేం తీసుకురావాలి?
జాయ్ తీసుకురావాలి, సపోర్ట్ చేయాలి. అలానే మీరు ఎన్రిచ్ చేయాలి. వాళ్ళు రిచ్గా అవ్వడానికి చాలా మంది విచ్చలవిడిగా కొనేస్తారు. బట్టలు ఎంత ఖరీదైనా సరే కొనేసేయాలి. నగలు నీకేం కావాలంటే అది, ఇక మొత్తం నీకే అలా అలా తోసేస్తూ ఉంటావు. అవి కాదు. నువ్వేం చేయాలంటే యాజ్ ఎ ఫ్యామిలీ యూ హ్యావ్ టు బ్రింగ్ అప్. ఎలాగా రిచ్గా చెయ్యాలి ఫ్యామిలీని అని. ఎలా రిచ్గా చేయమన్నానని క్రీస్తు కొరకు చేయాల్సింది చేయడం మానేసేసి మన కొరకే పోగేసుకోవడం కాదు. సో దట్ ఈస్ సపరేట్ సబ్జెక్ట్, బట్ యూ విల్ నో. క్రీస్తునందున్నవారు అది తెలుసు. కాబట్టి చైల్డ్ బేరింగ్, అంతేకాకుండా విమెన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఏం చేయాలి? పిల్లల్ని కనాలి. మనం ఇప్పుడైతే ఆపరేషన్లు చేయించుకుంటున్నాం, వాక్యానుసారంగా అయితే ఇది రైట్ కాదు. విస్తరించాలి, బట్ విస్తరించట్లేదు, మనం ఆపేస్తున్నాము. అది మీ కాన్షియస్కి మీకే వదిలేస్తాను. దాని రిఫరెన్స్లు మనకున్నాయి. సరే, ఎనీవే. అంతేకాకుండా విమెన్ ఇన్ మినిస్ట్రీలో కూడా ఎంతో విమెన్ ఏం చేశారంటే చాలా అడుగులు ముందుకు వేసిన వారుగా ఉన్నారు. చర్చ్ మీటింగ్స్ని కండక్ట్ చేసిన వారుగా ఉన్నారు. ప్రొఫెసైజ్ చేసిన వారుగా ఉన్నారు. ఇలాగా ఎన్నో విషయాలలో స్త్రీలు అనేవారు ముందు పాత్ర మనకి కనబడుతూ ఉంది. నేను చెప్పిన నాకు ఇష్టమైన స్త్రీలలో ఒక స్త్రీ గురించి నేను మర్చిపోయాను, ఇక్కడ చెప్తాను. దెబోరా ఒక ప్రవక్తినిగా ఉంది, ఒక న్యాయాధిపతిగా ఉంది, ఒక భార్యగా ఉంది. తను ఎలాగా అడుగులు ముందుకు వేసిందో దేవుని కొరకు, ఒక రాణి ఈగలాగా తన చుట్టూ జనాలు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి ఒక పురుషుడు చేయలేనిది అక్కడ స్త్రీని ఎన్నుకొని దేవుడు చేయగలిగాడు. కాబట్టి స్త్రీలైనటువంటి వారు మీరు దేవునికి కంప్లీట్గా సమర్పించుకున్నప్పుడు అప్పుడు దేవుడు మిమ్మల్ని నిలువ పెడతాడు. నేను ఇంకొక రెఫరెన్స్ వదిలేశాను, బట్ ఎనీవే టైం అయిపోయింది. అక్కడ ఏంటంటే మీకు ఇందాక చెప్పింది కూడా, స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. ఇంకొక వాక్యంలో ఏముంటుంది అంటే, అక్కడ క్రీస్తు రక్తములో కడగబడిన వారికి స్త్రీ పురుష భేదము ఉండదు అని రాయబడి ఉంటుంది. కాబట్టి అందుకే స్టార్టింగ్లో మీరు మీకు కూడా హ్యాపీ విమెన్స్ డే అన్నది ఆ వాక్యం ఆధారం చేసుకొని. ఎనివే, మనందరము కూడా మరి ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగి ఒక స్త్రీగా మనం ఎంతవరకు వాక్యం ఏం చెప్తుందో స్త్రీలందరినీ పోగేసుకొని ఒక ఉత్తమమైన స్త్రీగా, ఒక ఎక్స్ట్రాడినరీ విమెన్గా మిమ్మల్ని నన్ను ప్రభు చేయాలని మనందరం ప్రార్థించుకుందాము. అలానే మరొకసారి హ్యాపీ విమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ప్రార్థన చేసుకుందాం.